వసంత వసంత ఏంటి పిలుపు కొత్తగా వింతగా ఒత్తుగా ఉంది? ఇక మీదట అలాగే ఉంటుంది. మెత్త మెత్తగా మెల్లిమెల్లిగా గుణగాల్సిన అవసరం ఇక నాకు లేదు. నన్ను వణికిస్తున్నారు. మీరెక్కడ వణుకుతున్నారు? ఎవరు ఎవరిని వణికిస్తున్నారో ఎవరు వణుకుతున్నారో పైనున్న ఆ భగవంతుడికి తెలుసు. నా కాలం బాగున్నప్పుడు నా చెంత చేరావు. నా భాగ్యమంతా కాల రాశావు. నన్ను వేపుకు తిన్నా. ఇప్పుడు నేను నిన్నేదో చెడతిట్టినట్టు మాట్లాడతావే? సరే, ఇప్పుడు ఆ చరిత్రలన్నీ ఎందుకు? వసంత అని పిలిచింది ఎందుకో చెప్పండి. నీ దాష్టికానికి కాలం చెల్లింది అని చెప్పడానికి. ఏంటి? నీ పెత్తనాలు ఇక సాగవు. నీ అరుపులకి ఇక్కడ ఎవ్వరూ భయపడరు. ఏం మాట్లాడుతున్నారు? ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? ఇది లేదనేగా, నేను సంపాదించట్లేదనేగా నాకస్సలు విలువ ఇవ్వకుండా ఉంది. నా విద్యకి విద్వత్తుకి విలువ లేదన్నది. ఇప్పుడు చూడు, ఇది విద్యా ప్రభావం. నా ప్రతిభను వెతుక్కుంటూ వచ్చింది. 30,000 అడ్వాన్స్. ఇదిగో 10,000 తీసుకొని చావు. సంపాదించట్లేదు అంటావుగా. నన్ను రెచ్చగొట్టావు, నాలో పట్టుదల పెంచావు. అందుకే ఈ 10,000 అనుభవించు. డబ్బు అని వేధించావుగా. ఆ 10,000 నెత్తిన పెట్టుకుని 10 వీధులు తిరిగిరా. ఎక్కడివి అంటే సంగీత విద్వాంసుడు, సంగీత సామ్రాట్ శ్రీ 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 గోకుల కృష్ణాచార్యులు ఇచ్చారు అని చెప్పు. ఏంటి బాగా రెచ్చిపోతున్నారు? రెచ్చిపోతాను. ఇన్నేళ్లు నువ్వు రెచ్చిపోయావుగా. నీకు సరైన బదులివ్వద్దు. లెక్క చెప్పొద్దు. చెల్లుకు చెల్లు చేయొద్దు. నీకు ప్రేమాభిమానాలు అక్కర్లేదు. డబ్బుకేగా విలువిచ్చావు. అందుకేగా నన్ను అగౌరవంగా చూశావు. ఇప్పుడు నా దశ తిరిగింది. ఏలినాటి శలి వదిలింది. నీకు చెడ్డకాలం దాపురించింది. నిన్నటిదాకా యజమానిలా ఆడించావు. ఈ రోజు నుంచి పని మనిషిలా పడుంటావు. తల ఎగిరేస్తే విరుస్తా. జాగ్రత్త. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీ బాగు కోరి మీరు పాడాలి, నెలకి 10 కచేరీలు చెయ్యాలి, పేరు డబ్బు రావాలి, మీరు ఉన్నతంగా నిలవాలని భారీగా ఆశించడం కూడా తప్పేనా? దాన్ని మీరు అర్థం చేసుకుంది ఇంతేనా? చాలా గొప్పగా ప్లేట్ పిరాయిస్తున్నావే. తెలివి చూపించాలని చూడకో. ఈ సందర్భాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలని చూడకో. కుదరదు. నా దగ్గర నీ కుప్పిగంతులు కుదరవు. సమయానికింత వండి వార్చిపెట్టు. బొత్తిగా ఇంటి పనులు చూసుకో. లేదంటే నీ దారి నువ్వు చూసుకో. సభాష్ నాన్నగారు, ఇది నేను కోరుకున్నది. మీరుండాల్సింది ఇలాగే. వచ్చావా పద్మావతి? ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానమ్మా. చాలా సంతోషం గురువుగారు. మీ సంతోషమే మేం కోరుకునేది. నేను ఈ ఇంటికొస్తున్న ఇంతకాలంలో మిమ్మల్ని ఇంత ఆనందంగా చూస్తుంది ఇప్పుడే. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది.
అది నిజమని తెలియక కాదు పద్మావతి. ఇదిగో ఈ వసంత గారికి అనుభవంలోకి తేవాలని చూస్తున్నాను. ఏంటే ఇంకా ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళు. నాకు, అమ్మకి, పద్మావతికి టిఫిన్ రెడీ చేయి. టిఫినా? నేను రెడీ చేయడం ఏంటి? డబ్బులు తీసుకున్నావుగా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? రోజు అత్తయ్య గారు చేస్తున్నారుగా. గతం గతహ. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటికి దాసివే. దాసినా? దాసివే. కృష్ణ, ఏమిట్రా మాటలు? నువ్వు మాట్లాడకమ్మా. దీన్ని అస్సలు వెనకేసుకుని రావద్దు. 4 రూపాయలు సంపాదించకపోయేసరికి నాకు స్నానానికి పసుపు ముద్ద పెట్టి నువ్వు నేను ఒకటే అందిది. దీని మీద జాలిపడినా అయ్యో పాపం అన్నా ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. వెళ్ళో. ఏమిట్రా కృష్ణ ఇది? ఎందుకలా మాటిమాటికి కసురుకుంటున్నా? నిన్ను మాట్లాడొద్దన్నానా? ఇంతకాలం మానవ సంబంధాల్ని డబ్బు జయిస్తుంది అంటే కాదనుకున్నాను. కానీ ఇది నిరూపించింది. డబ్బు కోసం అన్నిటినీ వదిలేసింది. అది దీనికి తెలిసి రావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బెన్నడు ప్రేమని పంచదే. అంతా అంటూ అలా వదిలేస్తే ఎలారా? తెలిసి రావాలి కదమ్మా. జ్ఞానోదయం అవ్వాలి కదా. నువ్వు అయ్యో అని మాత్రం అనుకో. ఇది పాపం అనుభవించి తీరాలి. పదమ్మా, 6 బయట సంగీత సాధన చేసుకుందాం. అమ్మ పద్మావతి, పద్మావతి! వస్తున్నాను బామ్మగారు. చెప్పండి అమ్మగారు. పండగొస్తోంది కదమ్మా, కాస్త ఇల్లు శుభ్రం చేద్దామని. నేను కూడా నీకు ఉడతా భక్తిగా సాయం చేస్తాను. అలా అయితే నేను చేయను. మరేంటి బామ్మగారు, మీరలా దర్జాగా నుంచొని పనులు పురమాయించేయండి. నేను పని చేసి ఇల్లు అత్తల్లా సర్ది ఇంటి ముందు ముగ్గు వేసి పండగ మొత్తం గురువుగారింటికొచ్చేలా చేస్తా. సరే, నీ ఇష్టం. అయితే ముందు హాల్ క్లీన్ చేస్తాను, తర్వాత మిగతా గదులండి. అలాగే. చిచి, ఇంత బతుకు బతికి మురుక్కాలలో పడినట్టు అయింది నా బతుకు. ముష్టి 30,000 చేతిలో పడేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. 10,000 మొహాన్ని కొడతాడా? ఎంత పొగరు! ఈ డబ్బే ఈయన జీవితం నడిపిస్తుందా? అంత అహంకారం ఎందుకు? డబ్బు కోసం మొహం వాచి దాచి ఉన్నాడుగా. 30,000 వచ్చేసరికి ఏదో టాటా బిర్లా అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. నన్ను చీ అనేదాకా వచ్చాడు. ఆయనతో మాటలు పడే బతుకు బతకడం అవసరమా? ఏంటి వసంత, ఇంకా ఇక్కడే నిలబడి ఆలోచిస్తున్నావు? ఏం చేస్తున్నావు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా. ఏంటా మాటలు? మరేంటి, నేనేమైనా రాజ్యాలేలే రాణినా, ఊళ్ళేలే ఉద్యోగినా? మూరెడు కొంప, జానెడు సంసారం. ఈ అప్పుల ఊబిలో నేను కాబట్టి ఈదుతూ బతుకుతున్నాను. వాడికి మళ్ళీ కచేరీలు మొదలయ్యాయి కదే. అప్పులు తిప్పలు అన్నీ తీరిపోతాయి. తీరుతాయిలేండి. ఏనుగు అంబారీలెక్కి ఊరేగుతావా ఏంటి? ఏదో ఎంగిలి మెతుకుల్లాగా 4 రాళ్లు చేతిలో పడగానే మీ అబ్బాయి ప్రపంచాన్ని జయించినట్టుగా ఆ డబ్బు నా మొహాన విసిరినట్టుగా చేతిలో పెట్టాడు.
అంటే అంత నిర్లక్ష్యం ఉన్న మనిషి దగ్గర లక్ష్మీదేవి ఏం నిలుస్తుంది? మట్టి కొట్టుకుపోయేలా శపిస్తుంది. ఏమిటి ఆ మాటలు? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. ఇన్నేళ్లు పడ్డ కష్టం మర్చిపోయి నేనేదో డబ్బు మనిషిని, పాపిష్టిదాన్ని అన్నట్టు ఎన్ని మాటలన్నారు. నేనే ఆదుకోకపోతే ఏ గుడి మెట్ల దగ్గరో ముష్టెత్తుకొని తినేవాళ్ళు. ఆయన అలా అంటుంటే తప్పురా అని ఒక్క మాట అనడానికి మీకు నోరు రాలేదా? ఏం అత్తగారో, ఏం కట్టుకున్నాడో. ఏదో చిరాకులే అన్నాళ్లేవే. వాడి కోపం పాల పొంగు లాంటిది, పట్టించుకోకు. గంట కాగానే వసంత అంటూ పిలుస్తూ వస్తాడు. రారో రాలేరో, నాన్నగారు అమ్మని తలుచుకుంటూ బతుకుతున్నారు. ఎప్పటికీ ఈ వసంతకి దగ్గర కాలేరు. పండగొస్తోంది. పద్మావతిని బ్రతిమలాడాను. ఇల్లంతా సర్ది కడిగి ముగ్గులేద్దాం పద. అది చేస్తుందిగా, మళ్ళీ నేనెందుకు? అయినా పనికి పని మనిషిని పెట్టుకున్నాక ఇంకా యజమానులం మనం చేయడం ఎందుకు? ఎవరు పని మనుషులో ఎవరు ఇంటి మనుషులో త్వరలోనే తెలుస్తుందిలే. నేను ఏంటి వారసురాలని నీకు తెలియకపోవచ్చు, అందుకే వాగుతున్నావు. ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది. అప్పుడు నాన్నగారి చేతులతోనే బయటికి పంపించేస్తాను. బతిమలాడితే సరే అని చేస్తుంది. పద్మావతిని పని మనిషి అంటావే? నాకు అది పని మనిషే. అది ఇంట్లోకొచ్చిందే పని మనిషిగా. మీరు మర్చిపోవచ్చు, కానీ నాకు అన్నీ గుర్తున్నాయి, గుర్తుంటాయి. మీరు గుర్తుంచుకున్నా ఉపయోగమేం లేదు. కాలం కలిసి రాకపోతే ఎవరు ఎప్పుడైనా పని మనిషి కావచ్చు. నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకో. వసంత, ఇంకోసారి పద్మావతిని పని మనిషిని అన్నావంటే ఊరుకొని నేను చెప్తున్నాను. బామ్మగారు పర్వాలేదు. ఆవిడగారు అనగానే నేను పనిదాన్నవుతానా ఏంటి? ఎవరి దశ ఎవరు మార్చగలరు? పద్మావతి, ఏం చూస్తున్నావు? బామ్మగారు, ఈ ఆల్బంలో గురువుగారి పక్కన ఉన్న ఆవిడెవరు? నా పెద్ద కోడలు. మీ పెద్ద కోడలు చాలా అందంగా ఉన్నారండి. లక్షణంగా ఉన్నారు. పెద్ద కోడల పాడా, దరిద్రపు పెద్దమ్మ. అది గడపలోకి కోడలిగా అడుగు పెట్టాకే ఈ ఇల్లు దరిద్రంలా తయారైంది. అందుకే దాన్ని బయటికి గెంటారు, నాకు హారతిచ్చారు. ఏంటండి, నేనన్నది కరెక్టేగా? మీరేం మాట్లాడరే? ఎప్పుడో వెళ్ళిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు లేవే? ఎప్పుడు వెళ్ళింది అని కాదు, అది దరిద్రపు మోహందా కాదా?
చెప్పండి, లేకపోతే నేను అబద్ధం చెప్పిందాన్ని అవుతాను. అంతా కర్మ. దాని జాతకం మంచిది కాదు. అమ్మా! ఇంకొక్కసారి రుక్మిణిని ఎవరైనా దరిద్రమన్నా దురదృష్టవంతురాలన్నా మర్యాదగా ఉండదు. ఎవరి దరిద్రాలన్నిటికీ కారణమో ఉన్నవాళ్ల అంతరాత్మకి బాగా తెలుసు. ఆస్తిపాస్తులు లేవని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, వదిలించుకోవాలని చూసిన వాళ్ళు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారో. అసలు పద్మావతి అన్నట్టు నా రుక్మిణి మహాలక్ష్మి. తను గౌరవించింది, మనం తనని తన్ని తరిమేశాం. రుక్మిణి మన ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి అన్నిట్లోనూ అభివృద్ధి. దేనికి ఏనాడు కొదువలేదు. డబ్బుకి ఇబ్బంది పడలేదు. ప్రతిష్టలు పెరిగాయి, ఐశ్వర్యం పెరిగింది, స్థాయి పెరిగింది. అయినా ఆవిడ మీద మాత్రం మనకి ద్వేషం పోలేదు. దానికి ఫలితమిగా చిన్న అపరాధానికి, చెయ్యని తప్పుకి పెద్ద శిక్ష వేసి, చెయ్యని పొరపాటుకు, చెయ్యని తప్పుకు తనని అన్యాయంగా బయటికెంటి చాలా పెద్ద శిక్ష వేశాం. నేనప్పుడు చేసిన పొరపాటుకు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దరిద్ర లక్ష్మి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను దరిద్రాన్ని తెచ్చాననా? నువ్వొచ్చాకేనే దరిద్రం మొదలైంది. ఏమండి? నోర్మోయ్. నేను మౌనంగా ఉండే రోజులు పోయాయి. వాగితే పళ్ళు రాలగొట్టడానికి వెనుకాడను. కాదని నా దేవతను దూషిస్తే సహించేది లేదో. జాగ్రత్త. మనిషి మంచితనం మర్చిపోతే పాపం తగులుతుందే. ఆహా, ఆవిడ మంచి, మీరు ఉన్నతం, మేము మూర్ఖులం, రాక్షసులం. వారి జ్ఞాపకాల నుంచి పాపం మీరింక బయటికి రాలేకపోతున్నట్టున్నారు. ఎదురుగా ఉన్న పెళ్ళాన్ని వదిలేసిన దాన్ని తలుచుకుంటూ మీరు విషసర్పంలా విషాన్ని చిమ్ముతున్నారు. వసంత! వసంతనే. మీరు నా కోసం వెతుక్కుంటూ వచ్చిన వసంతాన్నని పొగిడినా వసంతనే. మీకోసం అప్పుల మీద అప్పులు తెచ్చి పోషించిన వసంతనే. ఇప్పుడు నేను మీకు విషమయ్యాను, అది పంచదారయ్యింది. మర్చిపోరా? దాన్నింక మర్చిపోరా? మరిచిపోను. మర్చిపోను. కాలిపోతున్న రుక్మిణిని చూసి నోట మాట ఆగిపోయిందా?
ఎంత ప్రేమో